హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే కెనానికల్ అండ్ స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ బులియన్ ఫంక్షన్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం బులియన్ లాస్ ఆర్ థియరమ్స్ మనం నేర్చుకున్నాం. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి కెనానికల్ అండ్ స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ ఏ బులియన్ ఫంక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కెనానికల్ ఫార్మ్స్ ఇన్ బులియన్ ఫంక్షన్స్ డెఫినేషన్. బులియన్ ఎక్స్ప్రెషన్ కంటైన్స్ all input variables either true form or complement form. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఓకే, ఏ కామా బి కామా సి అనే 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే మనం ఏదైనా కెనానికల్ ఫామ్ చేయాలంటే ఈ 3 వేరియబుల్స్ని యూజ్ చేయాలి. ఆ 3 వేరియబుల్స్ ట్రూ ఆర్ లేదా కాంప్లిమెంట్, అంటే డైరెక్ట్గా ఏ బి సి లేదా ఏ డాష్ బి డాష్ సి. సో అంటే ఏంటంటే ఇక్కడ తీసుకున్న 3 వేరియబుల్స్ ఇందులో మనం ఇంప్లిమెంట్ తీసుకున్నాం. అంటే ఇక్కడ తీసుకున్న ఏ అయితే 3 వేరియబుల్స్ ఉన్నాయో ఆ 3 వేరియబుల్స్ ఉండాలి. అది కాంప్లిమెంట్ అవ్వచ్చు లేదా ట్రూ అవ్వచ్చు, అంటే యాజ్ టీజ్గా అవే తీసుకోవచ్చు లేదా దానికి కాంప్లిమెంటు. ఓకేనమ్మా, ఇటువంటి ఫామ్స్ని మనం ఏమంటాం అంటే కెనానికల్ ఫామ్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చి మనకి కెనానికల్ చెప్పుకున్నప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఇన్ బులియన్ ఫంక్షన్స్. సో స్టాండర్డ్ ఫామ్ అంటే మనకి ఏంటంటే ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ టర్మ్ దట్ డస్ నాట్ కంటైన్ ఆల్ వేరియబుల్స్, అంటే మనం తీసుకున్న అన్ని వేరియబుల్స్ ఉండనవసరం లేదు, అట్లీస్ట్ ఒక వేరియబుల్ రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ ఫామ్ అంటాం. అంటే కెనానికల్ ఫామ్ అనేది ఏంటంటే మనం ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటే అన్ని వేరియబుల్స్ రిప్రజెంట్ చేయాలి. అదే స్టాండర్డ్ ఫామ్లో అట్లీస్ట్ వన్ వేరియబుల్ రిప్రజెంట్, అంటే అన్నీ చేయనవసరం లేదు, ఒక వేరియబుల్ చేస్తే సరిపోద్ది. అన్నీ చేసినా పర్లేదు కానీ వన్ వేరియబుల్ చేస్తే సరిపోద్ది. సో దీనికి వచ్చే ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా సి 3 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఏ ప్లస్ బీసీ ప్లస్ ఏ డాష్ బీసీ. సో ఈ విధంగా రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏ అంటే అట్లీస్ట్ ఒక వేరియబుల్ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సో డెఫినేషన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ బీసీ 2 వేరియబుల్స్ని రిప్రజెంట్ చేశాను. ఇక్కడ 3 వేరియబుల్ రిప్రజెంట్ చేశాను, కాంప్లిమెంట్ చేశాను. సో ఈ తీసుకున్న వేరియబుల్స్లో అట్లీస్ట్ ఒక వేరియబుల్ ఉంటే సరిపోతుంది, అది కాంప్లిమెంట్ అవ్వచ్చు లేదా ట్రూ అవ్వచ్చు. సో ఇటువంటి ఫామ్ని మనం ఏమంటాం అంటే స్టాండర్డ్ ఫామ్ అని అంటాం. సో ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకోవచ్చు, 4 వేరియబుల్స్ తీసుకోవచ్చు, 2 వేరియబుల్స్ తీసుకోవచ్చు. సో మనం తీసుకున్న వేరియబుల్స్ని బట్టి మన ఫార్మేషన్ అనేది అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఏంటంటే స్టాండర్డ్ ఫామా లేదా కెనానికల్ ఫామ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కెనానికల్ ఫామ్లో అయితే మనం తీసుకున్న వేరియబుల్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కెనానికల్ ఫామ్ అంటే ఏబిసి ప్లస్ ఏ డాష్ బి డాష్ సి ప్లస్ సి డాష్ ఏ బి డాష్ ప్లస్. చూడండి, ఇక్కడ తీసుకున్న ప్రతి టర్మ్లో కూడా మనకి 3 వేరియబుల్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఆ 3 వేరియబుల్స్ ట్రూ అని అవ్వచ్చు లేదా కాంప్లిమెంట్ అని అవ్వచ్చు. సో దీన్ని మనం ఏమంటాం అంటే కెనానికల్ ఫామ్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే స్టాండర్డ్ ఫామ్ అంటాం. స్టాండర్డ్ ఫామ్లో అయితే అట్లీస్ట్ 1 తీసుకుంటే సరిపోద్ది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద కెనానికల్ ఫామ్ అండ్ స్టాండర్డ్ ఫామ్. సో నెక్స్ట్ క్లాస్లో కెనానికల్ ఫామ్కి ఎగ్జాంపుల్ తీసుకొని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, స్టాండర్డ్ ఫామ్కి ఎగ్జాంపుల్ తీసుకొని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా క్లాసెస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.